హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. అలాగే ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మనకు కార్తీక పౌర్ణమి రేపే వస్తుంది. 2024 సంవత్సరంలో రేపు మనకు కార్తీక పౌర్ణమి నవంబర్ 15వ తేదీ కార్తీక పౌర్ణమి. ఈరోజు 365 ఒత్తులు ఎలా వెలిగించాలి, ఏ సమయంలో వెలిగిస్తే మంచిది అనే విషయాలన్నీ తెలుసుకుందాము. ఇంకా కార్తీక మాసం అంటేనే పరమ ప్రత్యేకమైన మాసం అండి. ఎందుకంటే ఈ మాసం అంటే పరమేశ్వరుడికి ప్రీతికరమైన మాసం. అంతేకాకుండా ఈ మాసంలో విష్ణుమూర్తిని అంటే వెంకటేశ్వర స్వామిని, సత్యనారాయణ స్వామిని, విష్ణు రూపంలో ఉన్న ఏ స్వామినైనా కూడా మనం ఈరోజు అంటే ఈ మాసంలో ప్రత్యేకంగా పూజించవచ్చు. ఈ మాసంలో శివకేశవుని ఆరాధించడానికి, అలాగే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మనకు కలగాలంటే ఈ మాసంలో ఉసిరి దీపాలు పెట్టడం, అలాగే ప్రతినిత్యం కూడా ఇంటి ముందు దీపాలు వెలిగించటం, ప్రత్యేకంగా దైవ దర్శనాలు చేసుకోవటం, అలాగే కుటుంబ సమేతంగా కార్తీక మాసంలో వనభోజనాలు చేయటం, అంటే ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ వనభోజనాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయటం వలన మనకు కోటి జన్మల పాపాలన్నీ తొలగిపోయి పుణ్యమైతే మనకు లభిస్తుంది. కాబట్టి ఈ మాసం అంతా ఉపవాసాలు, నదీ స్నానాలు, పుణ్యక్షేత్రాల సందర్శనలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి. అలాగే మనం ఈ మాసంలో ఏ దానం చేసినా అది మనకు కోటి రెట్ల ఫలితాన్ని కూడా కలుగు చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తోచినంత సహాయం అనేది తప్పకుండా చేయండి. ఇంకా ఈ కార్తీక మాసంలో 360 ఒత్తులు ఏ సమయంలో వెలిగించాలంటే చంద్రుడు అంటే చంద్రకిరణాలు పడే చోట చంద్రుడు ఉన్న సమయంలో ఈ దీపాలు అనేది వెలిగించాలండి. ఇంకా కుదరని వాళ్ళు ఉదయం పూట కూడా వెలిగించుకోవచ్చు. కానీ చంద్రదర్శనం చేసుకొని ఈ దీపాలు వెలిగించితే చాలా మంచిది. అలాగే నదీ ప్రాంతంలో కానీ కుదిరితే నదీ తీరంలో వెళ్ళి కూడా ఈ దీపాలు వెలిగించుకోవచ్చు. కుదరని వాళ్ళు దేవాలయానికి కూడా వెళ్ళి, అదే కుదరని వాళ్ళు ఇంటి దగ్గర అంటే చంద్రకిరణాలు ఎక్కడైతే పడుతుంటాయో తులసి కోట దగ్గర కూడా ఈ దీపాలు అనేది వెలిగించుకోవచ్చు. ముందుగా మనం వెలిగించాల్సిన చోట శుభ్రంగా పసుపుతో చక్కగా చేసుకొని అక్కడ అష్టదళ పద్మం ముగ్గు వేసి దానికి కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకొని 2 ప్రమిదలు తీసుకొని ఒకదానిపైన ఒకటి ప్రమిద పెట్టి, లేదంటే ఆ తమలపాకు పైన కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు. చక్కగా పసుపు రాసేసి బొట్లు అనేది పెట్టుకొని తర్వాత నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ 365 ఒత్తులు ముందుగా తడుపు పెట్టుకుంటే అవి నానితే ఎక్కువసేపు వెలుగుతాయి. కాబట్టి ముందుగా ఇవంతా సిద్ధం చేసుకున్నాక చక్కగా మనం ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ ఆకుపైన కూడా పసుపు కుంకుమలు వేసి చక్కగా మనం ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చండి. ఈ విధంగా దీపారాధన చేసే ముందు ఉపవాసం చేస్తూ ఉంటారు. కుదరని వాళ్ళైతే చేయాల్సిన అవసరం లేదండి. వీలైన వాళ్ళు, ఆరోగ్యవంతంగా ఉన్నవాళ్ళు దీపం వెలిగించేంత వరకు కూడా ఉపవాసం చేసి తర్వాత దీపారాధన చేసుకున్న తర్వాత చంద్రదర్శనం తర్వాత భోజనం చేస్తే సరిపోతుంది. కుదరని వాళ్ళైతే చక్కగా ఆహారం ఏదన్నా తిని కూడా చేసుకోవచ్చు. ఎలాంటి నష్టం పొరపాటు ఏం కాదు. ఇంకా ఈ దీపం వెలిగించడం వల్ల ఒక సంవత్సర కాలంలో దీపారాధన చాలామందికి కుదరకపోవచ్చు. ప్రతినిత్యం చేసినా కూడా స్త్రీలకి కొన్ని కారణాల వల్ల చేయకపోలేకపోవచ్చు. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల, ఇలాంటి ఏ కారణాల వల్ల అయినా కూడా చేయని ప్రతిఫలం ఈ 365 ఒత్తులు వెలిగిస్తే సరిపోతుంది. అలాగే ఈరోజు దీపం వెలిగించడం వల్ల ఒక సంవత్సర కాలంలో పూజ చేసిన ఫలితం కూడా కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దీపాన్ని అనేది వెలిగించాలండి. ఇంకా ఈ దీపం ఎవరు వెలిగించాలి అంటే ఈ దీపాన్ని కుటుంబంలో వాళ్ళందరూ కూడా వెలిగించుకోవచ్చు. అందరి తరపున కూడా ఇంటి ఇల్లాలు వెలిగించినా కూడా సరిపోతుంది. అందరూ కూడా కుటుంబ సమేతంగా వెళ్ళి దీపాలు వెలిగిస్తే కూడా చాలా మంచిదండి. ఎందుకంటే దీపాలు వెలిగించడం వల్ల నష్టం కాదు కదా, ప్రతి ఒక్కరికి ప్రయోజనం ఉంటుంది. అలాగే ఈ దీపాలు వెలిగించడం వల్ల ఆరోగ్యం కూడా కలుగుతుందండి. ఎందుకంటే ఈ దీపకాంతులు అనేది మనం కొన్ని ఈ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ప్రతి నిత్యం కూడా ఇంటి ముందు అయితే దీపాలు తప్పకుండా వెలిగించండి. ఇంకా ఉసిరిక దీపాలు వెలిగించాలి. ఈ విసిరిక దీపాలు వెలిగించడం వల్ల కూడా శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా దీపాలు వెలిగించి నైవేద్యం ధూప దీపాలతో అలంకరించి అమ్మవారికి అంతే శ్రీ మహాలక్ష్మి తల్లికి ఆ పరమేశ్వరునికి సమర్పించి మనస్ఫూర్తిగా మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా నెరవేరుతుందండి. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో ఎవరైతే నారికేళ్ళ దీపం అంటే కొబ్బరికాయ దీపం వెలిగిస్తారో వాళ్ళకి రుణబాధలు కూడా తొలగిపోతాయి, ప్రశాంతత కూడా కలుగుతుంది. ఈ విధంగా ఈ కార్తీక మాసంలో మనం చేసే కొద్దిగా పూజ అయినా కూడా అది కోటి రెట్ల ప్రతిఫలాన్ని మనకు కలుగు చేస్తుంది. కాబట్టి కుదిరిన వాళ్ళు కుటుంబ సమేతంగా ఏదన్నా పుణ్యక్షేత్రానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. అది శివ
శివాలయమా లేదా విష్ణాలయమా ఏదైనా పర్వాలేదండి. ఒక పుణ్యక్షేత్రానికైతే వెళ్ళిరండి. తప్పకుండా స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కుదరని వాళ్ళు ఇంట్లో అన్నా కూడా ఈ దీపాలు వెలిగించుకోవచ్చు. కుదిరిన వాళ్ళు పుణ్యక్షేత్రాలకి కూడా వెళ్ళండి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ పరమేశ్వరుని దయ, అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం, శ్రీ మహాలక్ష్మి దయ మన పైన కలగాలంటే ప్రతి నిత్యం కూడా తులసి కోట దగ్గర దీపం వెలిగించి, ప్రతి నిత్యం కూడా గడప దగ్గర కూడా ఈ దీపాలు వెలిగిస్తూ ఉంటే ఈ మాసం అంతా కూడా మనకు మంచి చక్కని ప్రతిఫలాలు పొందగలరు. ఈ మాసంలో చేసే పూజ మనకు జన్మ జన్మల పుణ్యాన్ని కూడా కలుగు చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో ఈ పూజలు అనేది నిర్వహించండి. అంతేకాకుండా ఈ మాసంలో ఆ పరమేశ్వరునికి ప్రీతికరమైనటువంటి బిల్వదళాలు, అలాగే అభిషేకాలు అంటే ఇది విభూతితో ప్రతినిత్యం కూడా స్వామివారికి అభిషేకించండి. అలాగే ఆ విష్ణుమూర్తికి తులసిమాల, అలాగే శ్రీ మహాలక్ష్మికి ఉసిరిక దీపాలు వెలిగించడం వల్ల మనకు దినదినం ప్రతి ఒక్క రోజు కూడా అభివృద్ధి అనేది కలుగుతుంది. ఆ మహాలక్ష్మి తల్లి మనని పరిపూర్ణంగా అనుగ్రహిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసంలో తెలియని వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పి ఈ కార్తీక మాసంలో కనీసం ఒక్క దీపాన్నన్నా వాళ్ళ చేత వెలిగించండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.